టు ఏపీ టుడే న్యూస్. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గొంపకృష్ణ కార్యాలయం నుంచి కొట్టం, రేవళ్లపాలెం, బాగరమ్మపాలెం, సీతారాంపురం మరియు గోపాలపల్లి గ్రామం వరకు 200 మందితో ర్యాలీ చేయడం జరిగింది. అనంతరం గోపాలపల్లి గ్రామంలో గొంపకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు ప్రజలకు పెనుభారంగా మారాయని కృష్ణ మండిపడ్డారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతూనే ఉన్నాడన్నారు. 3 ఏళ్లలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైకాపా ప్రభుత్వానికి చెందుతుందన్నారు. నిత్యావసరాల ధరలను 3 పెంచి సామాన్యులు ఏమి కొనలేని దుస్థితికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన మాటని, ఆ మాటను పక్కన పెడితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల తీరు, పాలన విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మోసం చేశాడని కృష్ణ గారు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని జనంలోకి వివిధ రకాల రూపంలో తీసుకెళ్తున్నాం. 6 అంశాలతో కూడినటువంటి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ని జనంలోకి విరివిగా తీసుకెళ్లాలి, ప్రతి గ్రామాన్ని సందర్శించాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ 5 మండలాల్లోని ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలతో ఈ భవిష్యత్ గ్యారంటీ యొక్క 6 అంశాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్పోర్ట్తో స్టార్ట్ అయ్యి అన్ని మండలాల్లోనూ ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీన్ని సహకరించినందుకు మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.